మనం రహమత్ నగర్లో రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో శివమ్మ పాపరెడ్డి హిల్స్ దీంట్లో పాదయాత్ర మన క్యాండిడేట్ నవీన్ బాబు గారు చేస్తున్నారు. ఈరోజు ప్రొద్దున మేము 2-3 బైలైన్స్ తిరిగినప్పుడు స్పందన అంతా కూడా చాలా బాగుంది. అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. సార్ 10 సంవత్సరాలలో మాకు పనులు కానీ పనులు అయినాయి, మాకు రోడ్డు వచ్చింది, మాకు కమ్యూనిటీ హాల్ వచ్చింది ఇక్కడ అని చెప్పి, మంచి కేబుల్ కూడా, ఎందుకంటే అది కూడా పెద్ద సమస్య ఇక్కడ ఈ ప్రాంతంలో, అది కూడా చేయించడం జరిగింది. సుమారు జూబ్లీహిల్స్లో మన రహమత్ నగర్లో 40 కోట్ల కన్నా ఎక్కువ పనులు మనము సుమారు 2 నెలల్లో చేయించగలిగాము. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, ఖజానా ఖాళీ చేసినారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వము మీ అందరికీ 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నదో 200 యూనిట్లు ఫ్రీ, బస్ ట్రావెల్ ఫ్రీ, గ్యాస్ 500 రూపాయలు, ఇంద్రమ్మ ఇల్లు. కొందరు ఇప్పుడే అడుగుతున్నారు సార్ మాకు ఏమైనా ఇల్లునని. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని పోయినసారి ఓట్లు వేయించుకున్నారు. మళ్ళీ ఎవరన్నా వచ్చిన నా ముందుకి రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ అందరికీ ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వాలని చెప్పి ఆ ఆలోచన మీ అందరికీ కూడా ఎవరికైతే సొంత జాగా ఉందో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇచ్చి మీ ఇల్లులు మీరు కట్టుకోనికే ఆ సౌకర్యం కల్పిస్తున్నారు. సో అన్ని రంగాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రజలకు మీరు చేయాలని, మన నవీన్ క్యాండిడేటు యువకుడు మీతో ఉంటాడు, ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపుతాడు. ఆయన 24 గంటలలో 18 గంటలు పనిచేసే శక్తి ఉన్నది ఆయనకు. మీరెట్లా ఆయనతో పని చేయించుకుంటారో వారు అంతే స్పందన ముందుకొచ్చి మీకు అందరికీ పని చేస్తారని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ఒక్కసారి మనం అందరం కూడా చెయ్యి గుర్తుకి ఓటేసి నవీన్ బాబుని గెలిపించాలి. చెయ్యి గుర్తుకి, చెయ్యి గుర్తుకి. అరే బాబు అక్కడ పైన మీరు కూడా చెయ్యి గుర్తుకి, చెయ్యి గుర్తుకి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ గట్టిగా అందరూ 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 చేయలేపాలి, అందరూ చేయలేపాలి గట్టిగా. జై కాంగ్రెస్.